రైట్ అంతర్జాతీయ అంశానికి సంబంధించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేశారు. దేశంలో యువత చేస్తున్న ఆందోళనలు అంతకంతకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఏకంగా దేశాధ్యక్షుడు ప్రధానమంత్రి నివాసాలకు నిప్పు పెట్టారు. ప్రచండ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. పరిస్థితి అదుపు తప్పుతోందంటూ సైన్యం చెప్పడంతో వారి సూచనతో ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఆయన దుబాయ్ ఆశ్రయం కోరినట్లుగా కూడా చెప్తున్నారు. నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని యువత జీర్ణించుకోలేకపోయింది. పాలకులంతా అవినీతి పరులని తాము ప్రశ్నిస్తూ ఉండడంతో గొంతు నొక్కేస్తున్నారని ఆగ్రహించారు. జెన్ జెడ్ పేరుతో దేశవ్యాప్తంగా రోడ్డెక్కారు. సోమవారం పార్లమెంట్ను టార్గెట్ చేసుకున్నారు. ఆర్మీ జరిపిన కాల్పుల్లో వందల మంది గాయపడ్డారు. ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి. నేపాల్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ అనిశ్చితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, నేపాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే యువత చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సంబంధించి ప్రధాని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది కేపీ ఓలీ. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. జెన్జీ నిరసనలు చాలా హింసాత్మకంగా మారిపోయిన నేపాల్లో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆయన రాజీనామా కూడా ఇవ్వడం జరిగింది. మోరోవర్ అంటే ఇక్కడ యువత మొత్తం కూడా అగెనిస్ట్ గా అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి నాయకుల ఇండ్లలోకి చొరబడి వాళ్ళ ఇండ్లను ధ్వంసం చేయడం, పెట్రోల్ బాంబులు వేయడం, సో ఇండ్లను తగలబెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఉద్రిక్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో నిరసనకారులు మొత్తం కూడా నేపాల్ పార్లమెంట్ పైన దాడి చేయడం జరిగింది. రోడ్లను మొత్తం దిగ్బంధించారు, టైర్లను తగలబెట్టారు. ఎట్ ది సేమ్ టైం పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో రెండు ఘర్షణల మధ్య అటు యువత వర్సెస్ పోలీసు లాగా మారిపోయిన పరిస్థితి. ఒక ఘర్షణ మాత్రం చాలా తీవ్రంగా మారింది. ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇట్లా నేపథ్యంలో ఓలీ రాజీనామా కూడా చేయడం జరిగింది. అయితే చాలా భద్రతా సమస్యలు కూడా ఇక్కడ కాట్మాండ్లో కూడా చాలా తీవ్రమైనటువంటి భద్రతా సమస్యలు ఉన్నాయి. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా విమానాలు నిలిపివేశారు. ఆ తర్వాత నోటీస్ వచ్చే వరకు కూడా విమానాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. సో నేపాల్ మొత్తం కూడా అష్ట దిగ్బంధనం అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి రాజీనామా చేశారంటే పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ప్రధానమంత్రి కూడా దుబాయ్ ఆశ్రయం కోరుతూ ఆయన ఇప్పటికే దుబాయ్ ని విన్నవించుకోవడం జరిగింది. ఇంకా దుబాయ్ కి వెళ్తారా లేదా అనేది ఇంకా అధికారిక ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఒక రోజు ముందు అంటే ఇప్పటికీ 19 మంది ప్రాణాల్ని బలిగొన్నటువంటి జెన్జీ నిరసనల పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి అణచివేతను ఖండిస్తూ నేపాల్ వ్యవసాయ మంత్రి రామ్నాథ్ కూడా అధికారికంగా రాజీనామా చేయడం జరిగింది. సో దీంట్లో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాజీనామా ఇచ్చే ముందు ఓలీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునియడం జరిగింది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. పరిస్థితిని అంచనా వేయడానికి ఎట్ ది సేమ్ టైం అర్థవంతమైనటువంటి కొంత క్లోజింగ్ ఇవ్వడానికి కూడా ఆయన చర్చలు జరపడం జరిగింది. బట్ అన్ని కూడా ఫెయిల్యూర్ అయ్యాయి. సో ఇట్లా నేపథ్యంలో ఏకంగా ప్రధానమంత్రి రాజీనామా చేసినటువంటి క్రమంలో నేపాల్ మొత్తం కూడా అష్ట దిగ్బంధనంగా మారినటువంటి పరిస్థితి. సో జెన్జీ నిరసనలు మాత్రం చాలా తీవ్రతరమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పటికే ఆ యువత మొత్తం కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏదైతే సెల్ఫ్ వ్యవస్థ పైన సామాజిక మీడియా వ్యవస్థ ఏదైతుందో దాని మీద నిషేధం విధించడం కానీ, అవినీతితో పాటు యువతకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లాంటి చాలా అంశాలపైన జెన్జీ రంగంలోకి దిగింది. సో ఈ నిరసన చాలా తీవ్రంగా మారింది. ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తెచ్చింది. సో జెన్జీ అనేది ఇప్పుడు నేపాల్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా కుదిపేసింది. సామాజిక మాధ్యమం నిషేధం కారణంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకెక్కువైపోయాయి. ఫేస్బుక్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ, వాట్సాప్, యూట్యూబ్ లాంటి ప్రధాన ప్లాట్ఫామ్లను కూడా నిషేధించింది నేపాల్ ప్రభుత్వం. ఇది భారీ నిరసనలకు దారితీసింది. ప్రభుత్వం ఆ తర్వాత నిషేధాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా పరిస్థితి నియంత్రణలోకి రావడం మాత్రం చాలా కష్టమైందని చెప్పాలి మురళి. రైట్, సాయంత్రానికి అఖిల పక్షానికి పిలుపునిచ్చి ఈ నేపథ్యంలో కొత్త ప్రధానిని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్త కూడా వస్తోంది. దీనికి సంబంధించి ఏంటి శ్రీకాంత్? అంటే రాజీనామా ఇచ్చే ముందు ఓలీ ఇవాళ సాయంత్రం 6 గంటల అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, భాయి और బహనో అన్నటువంటి సిద్ధాంతంతో పోతున్నారు. సో దీన్ని అంచనా వేయడానికి ఒక అర్థవంతమైనటువంటి ముగింపు కూడా ఇవ్వాలి. సో దాంట్లో భాగంగా దానికి చర్చలు కూడా జరుపుతున్నారు. దానికోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్లాంటి పరిస్థితిలో అందరూ సంయమనంగా ఉండాలంటూ కూడా ఆయన అభ్యర్థించడం జరిగింది. ఏదైతే ఈ నేపాల్ ని కుదిపేసినటువంటి జెన్సీ నిరసనల పైన ఆయన స్పందించడం కూడా అంటే ఈ తరం ఆలోచనల మధ్య ఒక అస్పష్టత ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి నిస్సహాయ పరిస్థితికి ఆయన కారణం అంటూ కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. దీనివల్ల చాలా మంది మరణించడం జరిగింది, చాలా విధ్వంసం కూడా జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక కొత్త ప్రధాని కోసం కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సాయంత్రం 6 గంటల తర్వాత ఒక అవుట్పుట్ రాబోతోంది మురళి. అంటే ఓలీ రాజీనామాతో లేకపోతే కొత్త ప్రధాని రాకతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా శాంతించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే నిరసనకారులు చెప్తుంది ఒకటే, ఎవరు వచ్చినా కానీ తమకు అనుకూలంగా వ్యవహరించాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నించేటువంటి గొంతుకును నిలువరిస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిణామాలు అనేటువంటి మాట, పరిస్థితులు చక్కదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కీలకమైనటువంటి ఒత్తిడి అని చెప్పాలి. ఈవెన్ ఇప్పటికే అక్కడ ఒక మంత్రి రాజీనామా చేయడం జరిగింది. రాజకీయ పార్టీలు ఓవరాల్ సర్వత్రా ప్రజలు మొత్తం కూడా ప్రధానమంత్రి పైన నేరుగా ప్రధానమంత్రి బాధ్యత వహించాలన్నారు, అధికారాన్ని వదిలేయాలంటూ కూడా పూర్తి నేపాల్ మొత్తం కూడా డిమాండ్ చేస్తోంది. ఇట్లాంటి విప్లవాత్మకమైనటువంటి పరిస్థితి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ మంటల పైన ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ తగ్గాలంటే కనుక ఖచ్చితంగా కొత్త ప్రధాని రావాలి. వస్తే కనుక ఒక ఎజెండాతో రావాలి. ఆ ఎజెండాని నేపాల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది, నేపాల్ యువత కానీ జెన్జీ కానీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందని చూడాలి మురళి. అసాంఘిక శక్తులు ప్రవేశించాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు, లేకపోతే నేపాలీలు ఇటువంటి చర్యలకు ఎప్పుడు పాల్పడలేదు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఓలీ నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా, ఆ కామెంట్ ఎలా చూడాలి మనం? ఎగ్జాక్ట్లీ, అంటే దీనిపైన ఇప్పటికే ఆర్మీ చీఫ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ఓలీ రాజీనామా చేయాలి, ఏదో సురక్షిత మార్గాన్ని ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా ఆర్మీ చీఫ్ కూడా అక్కడ ఇప్పటికే రెస్పాండ్ కావడం జరిగింది. అంటే ఉన్నటువంటి వ్యతిరేక భావనల్ని ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటూ అక్కడున్నటువంటి ఓలీ రాజీనామా చేయాలంటూ కూడా సైన్యాధికారి కూడా, అంటే ఆర్మీ చీఫ్ కూడా ఇప్పటికే సూచన చేయడం జరిగింది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒత్తిడి రావడం, ప్రభుత్వ నాయకుల నుంచి కూడా రిజైన్ చేయాలంటూ కూడా ప్రధానమంత్రిపై ఒత్తిడి రావడం, మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గృహ సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే రమేష్ రచక్ ఉన్నారో, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఇతర అన్ని శాఖల మంత్రులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేసి నిజాయితీగా రాజీనామా చేసి దృఢప్రాయంగా వదిలేయాలంటూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సో నేపాల్ లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఒక ప్రభుత్వం కూలిపోవడం అండ్ కొత్త ప్రధాని రావడం, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను చెప్పాలి. అండ్ మోరోవర్ అక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన కూడా చాలా కీలకమైనటువంటి ఒత్తిడి కనిపిస్తోంది, ఒక అంటే వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.